అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అర్ణ ట్రిపుల్ వి అండి. ఈరోజు తిరుపతి బయలుదేరుతున్నాము. ఈరోజు 3:30కే లేచాము. అందరి తలస్నానాలు అయిపోయినాయి. 4:30 వరకు కిందకు వచ్చేసామండి. పూజ అంతా అయిపోయింది. 4:30 వరకు కిందకు వచ్చేసాము. సో ఈరోజు కాళహస్తిలో స్టే చేద్దాం అనుకుంటున్నామండి. అయితే వెళ్ళే దారిలో మనకి ఒంటిమిట్ట మీదుగా వెళ్తామంట. సో అక్కడ ఒంటిమిట్టలో కోదండస్వామిని కూడా దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. మా తన్వి చూడండి, అందరికీ బాయ్ చెప్పమంటే ఎంత బాగా చెప్తుందో. మేము ఎంత 4:30 కదా అయింది. ఇంకా చూడండి ఎంత బాగా ఫనీ కంపెనీ లైటింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. చందమామని చూస్తూ అలా నిద్రపోయానండి నేను. ఇంకా నేను లేచేపటికి సూర్యోదయం కూడా అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఒంటిమిట్ట వెళ్ళిపోతాము అని అన్నారు. సో ఇంకా అది ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, ఒంటిమిట్ట దర్శనం చేసుకుందాము, ఫణికి 3 అవర్సే కానీ ఇలా ఇప్పుడు వీలైందనమాట. సో 7:30 వరకల్లా మేము 7:30 కూడా అవ్వలేదండి, 7 అయినట్టుంది. అక్కడ ఒంటిమిట్టకి రీచ్ అయిపోయాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఫణి ఈయన కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. సో తన్వి కూడా తను ఇంకా ఆ ఫ్రాక్స్ వాటిల్లో అంత కన్వీనియంట్గా ఉండలేదు. సో సమ్మర్ కదా, అందుకోసం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రాక్ వేసాము. ఇవన్నీ చేసుకుని చూడండి ఎంత బయట కూడా చాలా బాగుందన్నమాట. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఒకే శిలతో తయారు చేశారండి. ఒకే శిలలో ఈ దేవాలయం అంతా నిర్మించారు అని చెప్పారు. సో అక్కడే దేవస్థానం వాళ్ళ కొబ్బరికాయలు ఉంటే అవి తీసుకుని బయలుదేరాము. ఒక్క ప్రదక్షిణం చేద్దాము అనుకుని చేస్తున్నాము. ఈలోపు చూడండి 1356 ఇయర్స్ శిలాశాసనములు అని ఉన్నాయి కదా, అంటే 13th సెంచరీలో కట్టిన టెంపుల్ అని మన చరిత్ర చెప్తుంది. కొంచెం ప్రదక్షిణ అయిపోయేప్పటికీ పూజారి గారు అన్నారు, ఇప్పుడు ప్రసాదం స్వామికి నైవేద్యం నివేదన ఉంటుంది, సో మీరు వచ్చి పూజ చేయించుకుంటే వచ్చేయండి అంటే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇక 100 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి తీసుకెళ్ళి అర్చన అది చేశారనమాట. చాలా బాగా చేశారు పూజ అది. తర్వాత వెంటనే స్టార్ట్ అయిందండి. అక్కడ 8 to 8:30 ఇది ఉంటుందంటండి, నైవేద్యము నివేదన అమ్మ స్వామికి ఉంటుందంట. సో అప్పటి వరకు చాలా బాగా చేశారండి వాళ్ళు. ఎట్లా అంటే చక్కగా అక్కడ స్వామి సన్నాయి మేళం ఉంది. మళ్ళీ ఇలా గంట మోగిస్తూనే ఉంటారు కదా నైవేద్యము నివేదన చేసేటప్పుడు. అంతసేపు చక్కగా స్వామి లోపల మంత్రాలు అవి వినిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ వేదపారాయణం అని రాసింది చూసారా, మండపం ఎదురుగా మండపం ఉంది. అక్కడ ఒక కర్టన్ వేసేసారు కనపడకుండా స్వామిని. అక్కడ వేదపారాయణం, అక్కడ మండపంలో అందరం కూర్చున్నాం అనమాట. ఇటు వేదపారాయణం అని ఉంది, ఇటువైపు ఏదో ఉందండి. ఇంకా తర్వాత చూసారా, ఇంకా ఇక్కడ అనమాట సన్నాయి మేళం వాళ్ళు వీళ్ళందరూ, ఇంకా చాలామంది భక్తులు వచ్చి అందరు కూర్చున్నారు. ఎందుకంటే ఇంకా అది నైవేద్యం పెట్టిన తర్వాతే కదా వాళ్ళు మళ్ళీ మన స్వామి దర్శనానికి అలౌ చేస్తారంట. సో అక్కడ కూర్చుని ఉన్నాం చాలాసేపు. ఆ మండపంలో అలా కూర్చుని ఉంటే అది చూడండి అసలు అప్పుడు ఎంత విద్య ఉందండి మన భారతదేశంలో. అప్పుడు ఏ ఇంజనీరింగ్ ఉందండి చదువు, కానీ అంత నైపుణ్యం గల మహానుభావులు ఉన్నారు కాబట్టి అసలు ఒక రాడ్స్ వాడకుండా, సిమెంట్ వాడకుండా ఒక రాయి పైన ఒకటి పేర్చుకుంటూ అంత పెద్ద పెద్ద గుళ్ళు, శ్రీకాళహస్తి కానివ్వండి, ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయండి మనకలా, 1000 స్తంభాల గుడి, అవన్నీ రాళ్ళని పేర్చుకుంటూ అంత స్టాండర్డ్గా గుళ్ళు కట్టారంటే అసలు ఎంత అద్భుతం కదా అసలు. ఇక్కడ చూడండి అష్టాచమ్మ కూడా అలా గీసి ఉందన్నమాట. అంటే ఆ సెంచరీలో నుంచే మనకి అష్టాచమ్మ అనేది కూడా ఉందన్నమాట. ఇంకా నాకు అనిపిస్తుంది అసలు మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఈ భారతదేశంలో పుట్టాము. ఇంత వేద ఋషులు, పండితులు, మహానుభావులు, ఇంత దేవుళ్ళు పుట్టిన ఈ ప్రదేశంలో ఇక్కడ మనము పుట్టడం అంటే, ఈ భారతదేశంలో పుట్టడానికి ఎంతో పెట్టి పుట్టాలండి అసలు. ఇటు కుడివైపున శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటుంది, చిన్న టెంపుల్ అనమాట అది. పక్కన చిన్న శివయ్య ఉంటాడు, చిన్న శివలింగం అండి చూడండి. ఇంకా దాని తర్వాత నాగేంద్రుడు కూడా ఉన్నాడనమాట. అక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా
ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేప్పటికి మాకు 9 అయిపోయినట్టుందండి. ఇంకా 9కి బయలుదేరి ఇంకా అక్కడే టిఫిన్ అది చేసేసాము. టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజు కాళహస్తిలో స్టే చేద్దాం అనుకుంటున్నామండి. దర్శనం చేసేసుకుని ఈరోజు కాళహస్తిలో స్టే చేసి రేపు తిరుపతి వెళ్ళాలన్నమాట. ఇంకా అది మా ప్లాన్ అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఉంటాను.